ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ అకాలంలో ఎక్కువ మాట్లాడటం కూడా చాలా కష్టం. ఇది ఓ స్నేహితుడు ఉన్నట్ట, ఆయన స్నేహితుడికి చాలా కాలం తర్వాత పెద్ద లెటర్ రాశాట. రాసి లాస్ట్లో రాశాట ఆ లెటర్ కింద ఏమందంటే, నాకు సమయం చాలా తక్కువగా ఉంది, అందువల్ల ఇంత పెద్ద లెటర్ రాశాను అన్నట్ట. సమయం తక్కువగా ఉండబట్టి పెద్ద లెటర్ రాశాడు అన్నమాట. అంటే సమయం బాగా ఉంటే దాన్ని కుదించి సారాంశం రాసేవాడు అని చెప్పి విన్నాను నేను. అట్లాగే ఇప్పుడు నేను కూడా ఏం మాట్లాడతానో నాకు తెలియదు. మొట్టమొదట నేను ప్రశ్న వేసుకున్నది ఏంటంటే, ఇంతమంది మహానుభావులు ఉన్నటువంటి ఈ సభలో నాకు ఏమి యోగ్యత ఉంది వేదం గురించి మాట్లాడటానికి? మేము వేదాధ్యయనం ఏం చేయలేదు. ఏదో ఉపనయనం అయిన తర్వాత ఏదో నమ్మకం జమకం అక్కడక్కడ ఏవో చెప్పించుకున్నాం, పురుష సూక్తం అంతమంటే. కానీ యథావిధిగా వేదాధ్యయనం చేసిన వాళ్ళం కాదు కాబట్టి వేదం గురించి మాట్లాడే అధికారం మాకు లేదు. అయితే మరి ఏంటో సంబంధం ఉంది, బాధరాయణ సంబంధం. ఏది లేకపోతే ఇందులో ఎందుకు వస్తాం? 1967లో కంచి పరమాచార్యుల వారు ఖమ్మం వచ్చారు. నేను అప్పుడు ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నా. రోజు జయేంద్ర సరస్వతి వారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. వారు అప్పుడు వేద రక్షణ నిధి అని ఓ ట్రస్ట్ ఫామ్ చేసి, ఆ ట్రస్టుకు సంబంధించినటువంటి ఆ రసీదులు అవి ఓ పుస్తకం నాకు ఇచ్చి, నువ్వు అందరికి 16 రూపాయలు ఇచ్చి పేరు నక్షత్రం గోత్రం ఇస్తే కంచి నుంచి ప్రసాదం వచ్చేది. ఆయన నాకెందుకు ఇచ్చారో నాకు తెలియదు. నాకు ఇచ్చారు, నేను చాలా అమ్మిపెట్టే అప్పుడు 1967లో ఖమ్మంలో ఉన్నప్పుడు. అట్లాగే వేదానికి ఏదో సంబంధం ఉంది, మనకి లేకుండా ఇవన్నీ ఎటు సంభవిస్తాయి? ఇప్పుడు మొట్టమొదటి వేద సభ గుంటూరులో స్టార్ట్ అయింది. తెలిసింది మేము 100 సంవత్సరాల క్రితం అప్పావధానులు గారు స్టార్ట్ చేశారు దాన్ని. ఎందుకు చేశారు? ఆయన జీవన్ముక్తుడు, మహానుభావుడు. మర్రిపూళ్ళు ఉండేవాళ్ళు, మర్రిపాలెంలో ఉండేవారు ఆయన. ఆయన శిష్యులు ఒకళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళే, వల్లివేడి శివరామకృష్ణయ్య గారు, వేద పండితులు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆ అప్పావధానుల గారు అంటే రామచంద్రేంద్ర సరస్వతి స్వామి వారు దాదాపు 44 ఈ చాతుర్మాస్యాలు చేసిన మహానుభావుడు ఆయన అంత్యకాలంలో ఆయన పడుకోబెట్టి శిష్యులంతా కూడా కూర్చుని ఉన్నారు. ఆయన చెప్పేశారు, వదిలేస్తున్నాను అని చెప్పి, దేహాన్ని వదిలేస్తున్నానని చెప్పారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఉపనిషత్తులు పెద్దగా చదువుతున్నారు ఆయనకి. అట్టా తగులుతున్నారు. పాదాలు చల్లబడిపోయినాయి, మోకాళ్ళు చల్లబడిపోయినాయి. ఇక్కడ దాకా వచ్చి కటి ప్రదేశం వచ్చింది, అక్కడ చల్లబడిపోయింది. అక్కడ ఉన్నట్టుండి ఒక ఆయన రామనామం పెద్దగా చదివాడు. రామనామం పెద్దగా చదివేటప్పటికీ అన్నారు ఆయన అప్పావధానులు గారు. అంటే రామనామం చదవకూడదనే. నిర్గుణ బ్రహ్మోపాసనలో ఉన్నాడు ఆయన. ఆ నిర్గుణ బ్రహ్మ ఏంటి, సగుణ బ్రహ్మ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, అంత మహానుభావుడు అలా అందరూ చూస్తుండగా ఆ దేహాన్ని త్యజించేశారు ఆయన. అటువంటి మహానుభావుడు
వేద సభను స్టార్ట్ చేశారు. వేదం వదిలేసిన ఆయన వేద సభను ఎందుకు పెట్టారనే ఓ ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి వేదాధ్యయనం లేకుండా భక్తి మార్గం కూడా సాధ్యం కాదు. వేదోక్త కర్మానుష్ఠానం చేస్తే కానీ ఏ విధమైనటువంటి కాబట్టి వేదోక్త కర్మానుష్ఠానం చేసిన వాళ్ళకే చిత్తశుద్ధి అయి భక్తి కానీ జ్ఞానం కానీ యోగ మార్గం కానీ నిష్కామ కర్మ మార్గం కానీ అవి స్ఫురిస్తాయి. అందుకని మనకి ఎప్పటికీ ఒకటే ప్రమాణం. శంకర భగవత్పాదులు గారు చెప్పిందే మనకి ఆయనే ఆదిశంకరులు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదో నిత్యమధీయతాం, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని పాలించిన వాళ్ళే వీళ్ళంతా. ఆయన్ని ఈ అప్పావధానులు గారిని కంచి పరమాచార్యుల వారు మత్స్యావతారం అన్నారు. మత్స్యావతారం ఏంటయ్యా అంటే సోమకాసురుని సంహరించి ఆయన వేదాల్ని బ్రహ్మదేవుడికి ఇచ్చింది కదా. అట్టా ఈయన మళ్ళీ వేదాన్ని అందరికీ అందించడానికి సభను పెట్టి ఆ సభ ద్వారా కొన్ని వందల వేల మందికి వేదాధ్యయనం చేసుకునే అవకాశం కల్పించిన మహానుభావుడు. కాబట్టి ఆయన్ని మత్స్యావతారం అని సాక్షాత్తు పరమాచార్యులు వారే అన్నారు. ఆ వేద విద్య ఆ సభలోనే మన స్వాముల వారు జనార్దన సరస్వతి స్వామి వారు అక్కడ పరీక్షించి వేదాధ్యయనం చేసి పరీక్షించారు అక్కడ. దానికి మొట్టమొదటి పరీక్షాధికారి మా మాతామహులు భాగవతుల రామావధానులు గారు, కొల్లూరు అయింది. మొదటి పరీక్షాధికారి అయిన ఆ సభకి, అప్పావధానులు గారు పెట్టిన ఆ సభకి. సో ఆ భాగవతుల రామావధానులు గారు గొప్ప శ్రీ విద్యోపాసకులు. ఆయనకి 4 ఆడపిల్లలు. ఆయనకి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆయన అర్చించిన శ్రీచక్రం చాలా కాలం మా ఇంట్లో ఉండేది. వెండితో 100 తులాలతో 100 తులాలు అది. అయితే ఇంట్లో దానికి సరిగ్గా పూజ అది చేసేవాళ్ళు లేరు కాబట్టి, మా చిన్నతనం కాబట్టి అది ఒక దేవాలయానికి ఇచ్చేసాం. ఆయనకి 4 ఆడపిల్లలు అయితే ఆయనకి వాళ్ళ అమ్మ ఎప్పుడూ అడుగుతుంది, నువ్వు దేవి భక్తుడివి కదా, మగపిల్లవాడిని అడుగుతూ ఉండవంది. ఆయన మామూలుగా ఉపాసన చేస్తుంటే అమ్మవారు ప్రత్యక్షమైంది మా మాతామహులకి. ఆనందంతో తబ్బిబ్బైపోయి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. ఆయనకి ఒళ్ళంతా చెమటలు పెట్టిపోయినాయి. వాళ్ళ అమ్మ గబగబా వచ్చి, ఏంటి ఆయన ఏంటి ఇట్టామంటే, అమ్మ దర్శనం ఇచ్చిందమ్మా అన్నారు. ఆవిడేమందంటే, మగపిల్లవాడిని ఇమ్మని అడిగావా అంది. అమ్మ దర్శనం ఇస్తే మగపిల్లాడు ఏంటమ్మా, మోక్షమే అడిగాను అన్నాడు ఆయన. అట్లా ఆయన మా మాతామహుడు కాబట్టి ఏదో బాధమైన సంబంధం మాకు కూడా ఉండి దీంతో ఈ విధమైన సంబంధం ఏర్పడింది అని నేను అనుకుంటున్నాను. నేను మొట్టమొదట ఈ సభ 25 ఏళ్ల క్రితం పెట్టినప్పుడు మూల స్తంభంలాగా మన దక్షిణామూర్తి గారు ఉండేవాళ్ళు. మా అన్నయ్య గారు ఉన్నాడు. మా అన్నయ్య గారు మన జనార్దన స్వామి వారికి చేసినంత సేవ ఎవడూ చేయలేదు. నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఆయన అన్ని సేవలు చేసి ఆయన ఎక్కడ చాతుర్మాస్యం చేస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు కాశీలో ఉండి చాలా కాలం ఇట్లా. అట్టాగే మా అన్నయ్య గారిని చూస్తే అదే ఆదిత్య హృదయం అంటాం కదా. హృదయం అంటే ఏంటి? ఆదిత్యుడే. మా అన్నయ్య గారిని చూస్తే జనార్దన స్వామి వారి హృదయం అంటాను. జనార్దన స్వామి వారు ఆయన సంకల్పమైనటువంటి ఈ తెలంగాణ రాయలసీమ ఈ వేద విద్యా సభలు
ఆయన రూపంలో మా అన్నయ్య రూపంలో జయిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అన్నారు. అట్లాగే మా మా అన్నయ్య గారి హృదయం ఇప్పుడు మన బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు అపర మత్స్యావతారం అని అనటానికి ఏ సందేహం లేదు నాకు. ఎందుకు ఆయన అన్నారు కాబట్టి. ఇంత వేదాధ్యయనానికి ఇంత కృషి చేస్తున్నటువంటి, నిష్కామంగా ఇన్వాల్వ్ అయిపోయి ఇంత పెద్ద ప్రయత్నం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది స్వాముల వారి సంకల్పం. వీళ్ళిద్దరి రూపంలో ఈ సభని ఈ విధంగా ఇక్కడ రాయలసీమలో ఇంతమంది వేద విద్యార్థులు తయారవటం, క్రమపాఠీలు ఘనపాఠీలు తయారవటం అసామాన్యమైనటువంటి విషయం. ఆ విషయాలవన్నీ ఒక మాట గుర్తు చేసుకుని మీకు చెబుదామని. రెండోది ఏంటయ్యా అంటే ఉప్పా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సంస్మరణ, దాని గురించి కూడా ఇప్పుడు ఒక ముక్క చెప్పాల్సి వస్తుంది. ఉప్పా సుబ్రహ్మణ్య శాస్త్రి గారును నేను ఖమ్మంలో ఒకే గదిలో ఒక 3-4 నెలలు కలిసి ఉన్నాం. తర్వాత ఆయనకి ఆగ్రాలో ఎంఏ సీట్ వస్తే వెళ్ళిపోయారు 4 నెలలు. ఆ 4 నెలలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారే వంట చేసి మమ్మల్ని దగ్గర రానిచ్చేవాడు కాదు. మడిగట్టుకొని వంట కట్టి చేసేవాళ్ళు. ఆయన ఒక క్రిస్టియన్ స్కూల్లో టీచర్గా ఉండేవారు. ఆ టీచర్గా ఉండే ఆగస్టు 15 ఉత్సవంలో ఈయన మాట్లాడమంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏమన్నాడంటే, అందరూ కూడా స్వార్థం ఉండకూడదు, త్యాగం చేయాలి అని చెప్పి అంటారు. అంతా అది చాలా తప్పు, అందరికీ స్వార్థం ఉండాలి అన్నాడు. 1962లో సంగతి నేను చెప్పేది. మేము కలిసి ఉన్నది 1962 ఖమ్మం. స్వార్థం ఉండాలి అన్నాడు ఆయన. అది ఏంటయ్యా అని అర్థం కాలే నాకు. అది అప్పుడేం తెలియలేదు. తర్వాత విద్యారణ చేసి తర్వాత చాలా కొన్ని 100 సార్లు కలిశాను. ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాదు. ఇప్పుడు ఆయన ఏదో కాగితం ఇచ్చారు. ఆయన స్వార్థం ఉండాలి అంటే ఏంటంటే, ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కార్య ప్రయత్నో మహాన్. ఆత్మశ్రేయసి, తన శ్రేయస్సు కోరుకునే వాడెవడైతే ఉంటాడో మహా గొప్ప ప్రయత్నం చేయాలి అని భర్తృహరి చెప్పాడు. అంతా ఉడిగిపోయిన తర్వాత సందీప్తే భవనేతు కూపఖననే ప్రత్యుద్యమ కీదృశ అంటాడు. అంతా అయిపోయిన తర్వాత చేసేది ఏంటి? ఆత్మశ్రేయసి, తన యొక్క శ్రేయస్సు. అయితే నా శ్రేయస్సు ఏంటో నాకు తెలుసా? తెలిస్తే ఎప్పుడు తెలిసింది నాకు? నేను శిశువుగా ఉన్నప్పుడు తెలిసిందా? మధ్యలో తెలిస్తే ఎప్పుడూ తెలిసి ఉండాలి నాకు. నాకు శ్రేయస్సు ఏదో నాకు తెలిసి ఉండాలి ఎప్పుడు. శిశువుగా ఉన్నప్పుడు ఏం తెలియదే. కాబట్టి ఈ శ్రేయస్సు మనకి ఏది? ఇది నీకు శ్రేయస్సు, ఇది నీకు మంచి పని చేస్తుంది, ఇది నీకు చెడు పని చేస్తుంది చెప్పేది ఏదయ్యా అంటే కేవలం వేదమే. వేదం తప్ప మన శ్రేయస్సు ఏదో మనం తెలుసుకోలేము. కాబట్టే మహానుభావులంతా కూడా వేదాధ్యయనానికి, వేద సభలకి, వేదానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారన్న విషయం మనం తెలుసుకోవాలి. ఈ సమయం మించిపోయింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఇది లేదు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఇంకా చాలా చెప్పచ్చు, కానీ ఈ సమయంలో ఏం చెప్పినా ఎవరికి ఎక్కదు. ఆయన చాలా మహానుభావుడు. ఆ కాగితం ఏది? నాకు ఇచ్చిన కాగితం ఆ 1941, 2024 సుబ్రహ్మణ్యం గారి గురించి సంక్షిప్తంగా 4 వాక్యాలు అవి చెప్పి ముగించేస్తా. మనతో మసలిన మహామనీషి, మనకై బ్రతికిన మరో మహర్షి, ఆత్మోద్ధరణకు అంతర్యాగం, జనబాహుళ్యానికి
బహిర్యాగం, మహోన్నత వ్యక్తిత్వం, మహాపురుష సంశ్రయం, కుటుంబానికి పోషణ, ఆత్మీయులకు ఆలంబన, తల్లిదండ్రుల సేవ, గురువుల శుశ్రూష, శిష్య వాత్సల్యం, సజ్జన సాంగత్యం, గొప్ప గొప్ప పండితులను అందుకోగల పాటవం, సామాన్య ప్రజలకు అందించిన పాండిత్యం, కమనీయ కవిత్వం, విశ్వమంతా తాను చూసిన విజ్ఞానం, నిస్సందేహ సామర్థ్యం, నిస్సంకోచ సహాయం, బంధుమిత్ర ప్రీతి, ఎల్లలు ఎరిగిన త్యాగ నిరతి, అతిథులకు అలసట లేని సేవ, అభ్యాగతులకు అందులేని ఆదరణ, సాటివారి కష్టాలపై సానుభూతి, వారి సంతోషాలతో సహానుభూతి, ఉద్యోగమే ఉపాసన, ధార్మిక సంపాదన, సత్సమాజానికై తపన, సత్సంతానానికి శిక్షణ, సదాచార సంరక్షణ, సంప్రదాయ పరిరక్షణ, నవతరానికి బోధన, సమాజంపై అవగాహన, పౌర సత్వ బాధ్యత, అంతరంగంలో నిత్యం ప్రపంచ శాంతి మంత్రం, సర్వజనుల సౌభాగ్యం, సమస్త లోక కళ్యాణం. వెరసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క పర్సనాలిటీ అంతా కూడా ఇందులో ఉంది. అంతటి మహానుభావుడైన, అలాగే మన జనార్దన సరస్వతి స్వామి వారి గురించి కూడా, ఇందుక జన్మమందున అనేక జనుష్కృత కర్మ బంధముల్ దిందగ చేసుకొన్న సుచరిత్రులు, కృష్ణ కథామృత రసాస్యందిత హర్ష బాష్ప కలుషాయిత నేత్రులు, శ్రీ జనార్దనానంద సరస్వతి ప్రథిత నాములు, స్వాములకున్ ప్రణామముల్ అని ఉత్పల సత్యనారాయణ గారు ఆయన గురించి రాశాడు. ఎందుకయా ఈ వేదాధ్యాయం ఇదంతా? ఎందుకంటే ఇందుక జన్మమందున అనేక జనుష్కృత కర్మ బంధముల్ దిందగ చేసుకున్న సుచరిత్రులు, ఆయన తన సుచరిత్రతో అనేక జన్మలు చేసిన కర్మబంధాలన్నీ పోగొట్టుకున్నాడు. అవన్నీ తెలుసుకోవడానికే ఈ వేదాధ్యయనం అంత గొప్పది, కాలాతీతమైన. ఇంకెప్పుడన్నా చక్కగా మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.